కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ, వెంకటగిరి గూడూరులో ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఏ రోజు నోరెత్తి మాట్లాడాల. వెంకటగిరి ప్రజల తరఫున ఆ రోజు మేము అడిగాం, దీన్ని డివిజన్ చేయండి అని. ఎందుకు చేయలేదు? నోటిఫికేషన్ ఎక్కడుంది? మీరు ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు? వెంకటగిరి మున్సిపాలిటీ అయ్యి 2005 జనవరి 6, ఈరోజు జనవరి 6. ఇది ఆలోచించలేకపోతే అట్లీస్ట్ ప్రజాభిప్రాయం మేరకు ముందుకు సాగాలి. ఎలా మన ప్రజలకి మనం ఎలా అందుబాటులో ఉంటాం, సౌకర్యాలు కల్పించాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి. మున్సిపాలిటీ 2005లో అయితే 2007, 2 సంవత్సరాల్లోనే, అంటే 30 సంవత్సరాల వరకు ఇబ్బంది కలగకుండా, వేరే మున్సిపాలిటీల్లో అయితే 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటిది అవకాశం ఉంటుంది. ఆ రోజు మేదిరిమల్లి రాజలక్ష్మమ్మ ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి మున్సిపాలిటీని చేయటం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొని రావడం జరిగింది. తెలుగుదేశం తరఫున గెలిచిన వ్యక్తి మూడోసారి గెలిస్తే ఈ 11 సంవత్సరాల్లో ఏం చేశారు? ప్రజలు ఎన్నుకుంటా ఉండరు. ఇదే పారదర్శకత. పోలీస్ జులుం ఎక్కువైంది. రెవెన్యూ ఎలా పెంచుకోవాలి, ఎక్కడ భూమి కనబడితే రికార్డులు తారుమారు చేయాలి. వెంకటగిరిలో జరిగేది ఇదే. కొడుకుని మీ అందరికీ తెలుసు, ఏదో కేసు పెట్టి, ఏదంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్, ఎవరో వచ్చి ఈవ్ టీజింగ్ కేసు పెట్టారంట. కేసు ఏందయ్యా? బండ్లు అడ్డంగా పెట్టారు గుడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది, రోడ్డుకి అడ్డంగా పెట్టుకున్నారు. వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిలర్ పూజారి లక్ష్మి వాళ్ళ అబ్బాయి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఎవరైనా నమ్ముతారా? ఇంకా కౌన్సిలర్ కూతురు కూడా పెట్టారు, అసభ్య పదజాలం అంట. ఇది కేసు. దీనిలో ఎవరెవరికి పెట్టారు? మళ్ళా పూజారి లక్ష్మి, పూజారి సీను, వాళ్ళ కూతురు, లక్ష్మి చెల్లెలు, ఆమె కొడుకు. ఏమన్నా అర్థం ఉండేదేనా? పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ అక్కడ లోకల్ నాయకులు. ఇక్కడే కాదు, టౌన్లోనే కాదు, మండలాల్లో కూడా ఇదే తంతు. లోకల్ నాయకుడు చెప్పాడు, ఇబ్బంది పెట్టాలా. మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మన బార్డర్ విందూరులో ఉంది, చదువుకుంటున్న కుర్రాళ్ళు, వీళ్ళ మీద కేసులు.
ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా, అంటే మా డిజిటల్ బుక్లో ఒట్టి పోలీసు రెవెన్యూ కాదు, రాజకీయ నాయకులు అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది లేదు. మరొకసారి చెప్తుందా, జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు, మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు. కానీ నేను ఇంత ముందర కూడా చెప్పిన, జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు. అంటే దెబ్బకు దెబ్బ అని కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సంబంధం లేని, అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి. బైండ్ ఓవర్ కేసు అంట, రాజకీయ నాయకుల ప్రమేయంతో. ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా నేను మాటిస్తుండా, వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతా. అలాగే గుర్తుపెట్టుకుంటాము, నా వరకైతే సినిమా కాదు సీరియల్లే చూపిస్తా అన్నప్పుడు ఎగిరారు. రప్పా రప్పా అంటే తప్ప అంటున్నారు. పది తలల్లో తెలుగుదేశం నాయకుడి మెడ చుట్టూ వేస్తే తప్పులేదు. పండగ చేసుకోవడానికి అది ఏ విధంగా అయినా అది గ్రామ దేవతలకు ఇస్తాం. కొంచెం అత్యుత్సాహం చూపించుండొచ్చు. కేసులు, ఫ్లెక్సీ కడతారా, కేసులు. కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తుందా, మీరు ఎంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారో, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత గట్టిగా నిలబడతారు, మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వెంకటగిరికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలు పేపర్ మీద పెట్టిన. పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి, ఒక నిబద్ధతతో నడుచుకుంటాను. ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు, పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేసిన. తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశాడు. 1.5 సంవత్సరం అయింది. మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో, మా దగ్గర ఉంది, చూపిస్తాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి. ఇంకా స్టేట్ వైడ్ అయితే రోడ్లు తళుకుమంటా ఉంటాయి అన్నారు. ఇక్కడి నుంచి బాలాపల్లికి పోతుందా, మీరు కూడా రండి, ఓ బండి పెడతా. 1.5 సంవత్సరం అయింది, ఆ రోడ్ ఎలా ఉందో చూడండి. నేను చేయలేదు అన్నారు, మీరేం చేశారో చెప్పండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేం చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు. నేను అడిగానని కాదు, 1.5 సంవత్సరం అయింది. ఇంకో 2 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తవుద్ది. స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడదాం, చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు.